హాయ్ అండి, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. హాయ్ అండి, కీమా పులావ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? ఇలాగా సింగిల్ పాట్లోని లంచ్ బాక్స్లోకి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. కీమా పావు కేజీ తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న కైగా కొట్టించుకోవాలన్నమాట. అలాగే ఒక పావు కేజీ బియ్యం కడిగేసి ఆరబెట్టుకునేవి ఆ రెండు పక్కన ఉంచుకుందాం. మనం కుక్కర్లోని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా కర్రీకి పులావ్కి అన్నిటికీ ఇవే ఆయిల్ అండి. వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజువి 2 ఉల్లిపాయలు నిలువుగా చీలికల్లా చేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలండి. చక్కగా వేగిపోతాయి. అవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ పులావ్కి అన్నీ ఇక్కడే వేసుకుంటాం. కీమాలో వేరేగా అక్కర్లేదు, ఇంకా రైస్లోకి వేరే అక్కర్లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అవన్నీ వేగిపోయిన తర్వాత అప్పుడు మనకి రుచికి సరిపడగా ఉప్పు, పసుపు అవన్నీ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు అండి, తర్వాత ఒక పావు స్పూను సాల్టు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పులావ్ మసాలా. అంతేనండి. మసాలా చాలా తక్కువగా మీ రుచికి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలా మొత్తం అన్నీ వేసి అన్నీ వేగిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం పెట్టుకున్న ఈ కీమా కూడా వేసి చక్కగా వేయించుకుందామండి. అంతా బాగా వేగిపోద్ది. మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు వేయించుకుంటే కీమా ఇక్కడే సగం ఉడికిపోద్ది, బాగా వేగిపోద్ది. వేగిన తర్వాత చూడండి, అలా మూత విజిల్ పెట్టక్కర్లేకుండా నార్మల్గా మూత పెట్టి కీమాని చక్కగా వేయించుకోవాలి. 15 నిమిషాలు అయ్యేసరికి ఇలా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్న పావు కేజీ బియ్యం, అవి అంటే 1 గ్లాసు ఆ బియ్యం వేసి ఈ ఈ కీమాతో పాటుగా ఈ బియ్యాన్ని ఒక 7-8 నిమిషాలు వేయించుకోవాలండి. అలా మరి అన్ని మసాలాలు మనం ముందే వేస్తాం పులావ్కి, కూరకి కలిపి, ఇంకా వేరేగా వేయక్కర్లేదు. ఇలా తయారు చేసుకున్న కీమా బిర్యానీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి కాదు, మనం కూడా తినడానికి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అన్నీ వేగిపోయి కదండి. వేగిపోయిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని, మన కీమా కూడా ఉంది కనుక ఇంకో పావు గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి. అంటే గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు కీమాతో కలిపి 2.5 గ్లాసులు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ తీసి చూసుకుంటే ఏమైనా రుచి కట్ట సరిపోకపోతే అడ్జస్ట్, అంటే రుచికి ఉప్పు కానీ మసాలా కానీ తక్కువ అయిందనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపడంతగా. విజిల్ పెట్టేసి చక్కగా మంట మీడియం టు హైలో పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పులావు చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మొత్తం అంత ప్రాసెస్ అంతా అవడానికి మనకి 20 నిమిషాలు, అరగంట కన్నా రెడీ అయిపోద్ది. ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. ఫాస్ట్గా తయారు చేసుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ముద్దకి మటన్ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుండే, చాలా రుచిగా ఉండే కీమా పులావ్ రెడీ అండి. చూసారు కదండి, సింగిల్ పాట్లో చేసుకునే కీమా పులావ్ చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముద్దకి మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే ఓకే, చేయకపోతే నా వీడియో చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎమ్మీగా ఉండే కీమా పులావ్ అండి. రైస్ కూడా బాగా మెత్తగా స్మూత్గా ఉడికిపోయింది. కీమా కూడా ఉడికిపోయింది. చాలా సూపర్గా ఉండే కీమా పులావ్ రెడీ అండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.